కూర్చోలేదు. వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష, ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజర్వేషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ, తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు, మా ప్రయోజనాలే మాకు ముఖ్యమనే విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి టీఆర్ఎస్ నాయకుల్ని, ఫ్లోర్ లీడర్ని, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీ ద్వారా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కూర్చోండి ప్లీజ్. రిజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది. దయచేసి కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్ ముఖ్యం కదా. ప్లీజ్ 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 కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్లో లేకుండా మనం సభ వ్యవహారాలు నడపలేము. సార్ వారు చెప్పండి అధ్యక్ష. మేకింగ్ ఏ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు రిజ్యూమ్ దేర్ సీట్. ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అధ్యక్ష. డిప్యూటీ సీఎం వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే డిప్యూటీ సీఎం థింక్ అబౌట్ ఇట్ అధ్యక్ష. వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయడం ఇష్టం లేకపోతే మనం ఏదో నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా. కానీ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లో అది మంచి పద్ధతి కాదు. మీరు ఒక్కొక్కరు మీరు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, సీనియర్ శాసనసభ్యులు, మంత్రులు. మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు, కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు? కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? దయచేసి ప్లీజ్ కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, ఈ రిజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రిజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని, దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు కూడా రిజల్యూషన్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష. వారు ఏమన్నారు, మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సిందే మంత్రులు అంటే, ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను కూర్చుంటాను, నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి, మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందాం అన్నారు. దీంట్లో తప్పేముంది అధ్యక్ష? దీంట్లో ఏం తప్పు లేదు. వారు ఎందుకు అఫెండ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి. దయచేసి అది అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. దేని సమాధానం రమ్మని చెప్పారు. మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు. మీరు ఓకే అంటే తీసుకొని రండి, అయిపోయింది. మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సచ్చుడో తెచ్చుడో మీరు తెలుసుకోండి, ఆడే సత్యాంత వరకు, సచ్చుడో తెచ్చుడు కాదు, సత్యాంత వరకు కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన. వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం, మాతో పాటు మీరు కూడా రండి అని అన్నారు. ఇందులో తప్పేం లేదు అధ్యక్ష. దయచేసి మీరు అందరూ ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.